జ్ఞేయః స నిత్య సన్యాసి యో నాద్వేష్టి న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. భగవద్గీతలో కర్మయోగం గురించి తెలియజేస్తున్నాడు. వాస్తవముగా రాగద్వేషములు లేనివాడే నిత్య సన్యాసి. చూడండి, సన్యాసి అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవరిలో రాగము ద్వేషము లేకుండా ఉంటాయో అతను నిత్య సన్యాసి. అర్జున, ద్వంద్వములను జయించినవాడు జన్మ బంధనము నుండి సుఖముగా విడివడగలడు. ఎవరైతే ఈ ద్వంద్వములు అంటే ఏంటి, శీతోష్ణాదులు, సుఖదుఖములు, అలాగే ఆకలి దప్పికలు, అలాగే సుఖ లాభములు, హాని నష్టములు, మాన అవమానములను, వీటన్నిటినీ ఈ ద్వంద్వములను ఎవరైతే జయిస్తాడో అతను సుఖముగా అంటే తేలికగా ఈ యొక్క జన్మబంధనము నుండి విడివడగలడు. ఇంకా అందరికీ చేత కాదు. కాబట్టి ఇక్కడ ద్వంద్వములను సహించడం అనేది తపస్సు. అది ఎవరైతే చేస్తారో అతను ఈజీగా జన్మబంధనము నుండి విడివడగలుగుతాడు. అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాడు, మోక్షమును పొందుతాడు. కావున ఇక్కడ సన్యాసి అంటే ఏంటి, రాగద్వేషములు లేనివాడు. అంటే ఏంటి, ద్వంద్వములను జయించినవాడు రాగద్వేషములు లేనివాడుగా ఉంటాడు. ఓం తత్సత్.